ఎవరి లెక్కలు ఎవరి అంచనాలు వాళ్ళవి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తాజా అంచనా చూస్తే రాయలసీమలో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప మొత్తం 52 సీట్లకు గాను ఎన్డీఏ 32 స్థానాలు గెలుస్తోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలకు పరిమితం కాబోతుందని అంచనా వేశారు. అంటే 1999లో కూడా సాధ్యం కాలేదు. అప్పుడు 31 హైయెస్ట్ వచ్చినాయి ఎన్డీఏ కూటమికి, ఇప్పుడు 32 వచ్చినాయి అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో 34కు గాను శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ కలిపి ఎన్డీఏకి 24 అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు మాత్రం వస్తాయని అంచనా వేస్తున్న తెలుగుదేశం పార్టీ. గోదావరిలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో 34 సీట్లకు గాను ఎన్డీఏకి 27, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 7 ఎమ్మెల్యేలకే పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే కోస్టల్ ఆంధ్ర ఏదైతే గుంటూరు, కృష్ణా, ప్రకాశము, నెల్లూరు కలిపి 55కు గాను ఎన్డీఏ 46, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 ఎమ్మెల్యేలకు పరిమితం అవుతుందని. టోటల్ చూస్తే ఎన్డీఏకి ఎంపీల పరంగా అంటే ఈ టోటల్గా వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఒక ఎత్తు అయితే, వైసీపీకి ఎమ్మెల్యేలు కేవలం 46, ఎంపీలు కేవలం 6 వస్తాయని. అదే సందర్భంలో ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి ఎన్డీఏకి 129, ఎంపీలు 19 స్థానాలు గెలుస్తుంది అన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా ఒకటి అంచనా వేసింది.